నమస్కారం ప్రజలారా, మన పార్టీలో అతి కొద్ది కాలంలోనే చాలా మంచి పేరు సంపాదించుకొని మంత్రి పదవి కొట్టినటువంటి విడుదల రజనీ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ప్రజలారా. ఎందుకంటే సరే, అన్న గతంలో ఏ విధంగా మన రాష్ట్రాన్ని పరిపాలించినాడు, మనం ఇచ్చినటువంటి హామీలు, మనం కట్టినటువంటి రాజధానులు వ్యవహారం అంతా చూసి మనకి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు, ఏంది వ్యవహారం అనేది అందరికీ తెలుసు. సరే, అక్క ఏదో మాట్లాడుతుంది, అక్క మాట్లాడేది ఒకసారి మనం విన్న తరువాత మనం వీడియోని విశ్లేషణ అయితే చేద్దాం. చెప్పక్క, చెప్పు. రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకదల్ని ఎవరైతే ఎనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని, అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథ ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంటున్నావు. మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం 151 మందిని అసెంబ్లీకి పంపించి మన జగనన్న ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనబెడితే 5 సంవత్సరాల పాటు మన జగనన్న చేసినటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసి మనకు కేవలం 11 స్థానాలకు దిగజార్చినారు మీలాంటి మంత్రులు, మీలాంటి శాసనసభ్యులుండి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చూడాల్సినటువంటి అవసరం లేదు. మనం దేశ ప్రధానిని చేద్దామని చెప్పి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తాం, ఇబ్బందిలే, నువ్వు 2 రోజులు ఉండు. మన జగనన్న అంత మంచి చేసి ఉంటే, మన జగనన్న ఆ విధంగా పరిపాలన సాగించుంటే మనకి ఈరోజు ఈ బతికెందుకు వచ్చాది? అదేవిధంగా అన్న కూడా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం విందాం ప్రజలేరా. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు అన్న పరిస్థితి అన్నకే అర్థం కాలేదని అన్నయ్య చెప్తున్నాడు. మరి నీకేం చెప్తాడు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా మన పాలనలో, మనం అధికారంలో ఉన్నప్పుడు, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిపాలన సాగింది, ఏ విధంగా ఇంజక్షన్లు కూడా అమ్ముకున్నావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు టించర్ కూడా అమ్ముకున్నారు, టించర్లో కూడా అవినీతులు. మనం ఏ విధంగా మనం పాలన సాగించినాం, మనం ఏ విధంగా మనకిచ్చినటువంటి శాఖకు న్యాయం చేసినాం. నీ మరిది గోపి ఏ విధంగా చిలకలూరుపేటలో దందాలు చేసినాడు, ఏ విధమైనటువంటి అరాచకాలు చేసినారు చిలకలూరుపేటలో తెలియదా ఎవడికి? మరి నువ్వు అంత శుద్ధంగా ఉంటే చిలకలూరుపేట నుంచి గుంటూరుకి ఎందుకు మారుస్తాడు? గుంటూరు నుంచి ఇప్పుడు మళ్ళీ రేపల్లి పో అని ఎందుకు చెప్తాడు? నువ్వు అంత కరెక్ట్గా చిలకలూరుపేటలో పాలన సాగించుంటే, ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండి ఉంటే, ప్రజా సమస్యలపై నువ్వు పోరాడి ఉంటే, ప్రజా సమస్యలు తీర్చి ఉంటే ఎందుకు ఈరోజు ఈ బతుకొచ్చాదమ్మా రజని? ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరుసు అని చెప్పినట్టు కళ్ళు మూసుకొని తెరుద్దాం. 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళా మనం అధికారంలోకి వస్తానే ఉంటాం. కళ్ళు మూసుకొని అన్నీ చెప్పుకుంటూ ఉంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏమి చేయను. ఒకవేళ సరే మనం అంటే 2039లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి మేము వచ్చితే ఏమి చేస్తామనేది చెప్పకపోయి అక్రమ కేసులు ఎవరి మీద పెట్టారు? అక్రమంగా కేసులు చెప్పు, దీనికి సమాధానం. నీ పాలేరుగాళ్ళలో, నీ చెంచాగాళ్ళలో, నీ పకీరుగాళ్ళలో అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నది. అది అక్రమంగా ఎట్లయితుంది? అక్రమ కేసులు ఎట్లయితాయి? అక్రమ కేసులు ఎట్లయితాయి? సోషల్ మీడియాలో నీ కింద కామెంట్లు పెడితే నీ ఫోటో కింద వాళ్ళని అరెస్ట్ చేయించినటువంటి బతుకు చరిత్ర నీది. అది అక్రమం. ఏది? మనకు ఎవరికైనా సరే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడం అది అక్రమ కేసులు. మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతానికి జనసేన, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తుల మీద ఎంతమంది మీద వాంటెడ్గా క్రిమినల్ కేసులు పెట్టినాం, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినాం, ఎంతమంది మీద పీడీ యాక్టులు పెట్టినాం? దీనికి చెప్పు సమాధానం. నీ చిలకలూరుపేట నియోజకవర్గంలోనే అక్రమంగా ఎంతమంది మీద కేసులు కట్టించినావు? సోషల్ మీడియాలో పోస్టు పెట్టితే, నువ్వు పోస్టు పెట్టిన దానికి కింద కామెంట్ పెడితేనే చిలకలూరుపేట నుంచి రాపూరుకు పోయి లేపుకొని పోయినారు, నిద్ర లేపుకొని రానేనా పదామని వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చినారు. ఏమి తెల్లారదా? అది కాదు అక్రమ కేసులా? అది కాదా అధికార దుర్వినియోగం అంటే? అది కాదా? అది కాదా పోలీసులను వాడుకోవడం అంటే? నీ ఇష్టానుసారంగా మిల్లుల వాళ్ళ దగ్గర, క్లోన్ క్రషర్ల వాళ్ళ దగ్గర, మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర, వెల్చర్లు వేసే వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా నువ్వు లెక్కలు తప్పాలా, నువ్వు అన్నీ చేయాలి. కానీ
ఇంకా మిగతా వాళ్ళు ఏదైనా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు డబ్బులు దొబ్బినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మీ దగ్గర చెల్లూరుపేట రజనీ డబ్బు దొబ్బిందా లేదా అంటే వాళ్ళు దొబ్బినారని చెప్తే వాళ్ళు నీ చెంచాగాళ్ళ మీదనో పాలేరుగాళ్ళ మీదనో కేసులు కడితే అది అక్రమ కేసులు అవుతాయా? చెప్పు దీనికి సమాధానం. ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క ఉద్యోగానికి ఇన్ని లక్షల రూపాయలన్నీ పారేలుగాళ్ళు దొబ్బినారు. ఏం నిద్రపోతా ఉన్నావా? నువ్వు మాట్లాడాల ఆ రోజు నేను తీర్చాను నీకు జాబ్ అని చెప్పలా? తీర్చి కదా వాళ్ళ దగ్గర 8 లక్షల రూపాయలు డబ్బు తీసుకునింది. వాస్తవం కాదా? ఎవరికి తెలియదా? ఈరోజు నువ్వు మీడియా ముందు కూర్చొని మాట్లాడతావా? నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకింటా కూర్చుంటారా? సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానీకానికి మరియు చెల్లూరుపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకానికి విడుదల రజనీ చేసినటువంటి లంగాలు ఎన్నో కొల్లలు ఉన్నాయి. రజనీ చేసింది రజనీ, అదేవిధంగా రజనీ మరిది గోపి ఏ విధంగా చేసినాడో అందరికీ తెలుసు. మనమేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అన్న మరోసారి ముఖ్యమంత్రి కావాలా, అన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలా. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేటువంటి పనితీరును చూసినారు. తద్వారా మనకు వచ్చినటువంటి ఈ 11 స్థానాలు దానికి ఇదే. ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏం చేయాల్సిన పని ఏం లేదు. మనం ప్రధానమంత్రి అయ్యి నువ్వు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా అయితే బ్రహ్మాండంగా టించర్ దొబ్బేయచ్చు, టించర్లు అక్రమాలు చేయొచ్చు, దూది ఆ కట్టుగుడ్డలు ఆ ఇంజక్షన్లు ఆ మందులు ఆ మెడిసిన్లు వాటిలన్నింటిలో కూడా అక్రమాలు చేసి నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక రాష్ట్రానికి అయిపోయింది, రాష్ట్రం జోలేం పోపంలే, ఇక దేశానికి ప్రధానమంత్రిని చేద్దామని నేను అహర్నిశలో కష్టపడతా ఉన్నా. రజనక్క నువ్వు ఈరోజు వచ్చి అక్రమంగా కేసులు కడుతున్నారు అది దిగినంటే ఎవడు ఇక్కడ కట్టడంలే. మనకన్నా అక్రమంగా కేసులు ఎవడు కట్టుంటాడో? మనం ఎన్ని కేసులు కట్టాం, ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాడుకున్నాం, పోలీసు వ్యవస్థను అన్న గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా వాడినాడు. సోషల్ మీడియాలో ఏదన్నా కామెంట్ పెట్టి పోస్ట్ చేస్తేనే సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర మనది. మరి మనం ఈరోజు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం దేంతో నవ్వుతున్నారో అర్థం కావడంలే. ఇకనైనా సరే ఇటువంటి హౌలే మాటలు ఇటువంటి ఏదో మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్ని చదవటం మానేసి కొద్దిగా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు ఏందనేది ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మరొకసారి రజనీ అక్క గారికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన రజనీ అక్క చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.